శ్రద్ధతో విజయమార్గం. ఒకప్పుడు అక్షరపురం అనే గ్రామంలో రామయ్య అనే గురువు ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు. కాని అతని కఠిన శిక్షణను భయపడి చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తూ ఉండేవారు. అయితే రాము అనే బాలుడు మాత్రం గురువు మాటలను పూర్తిగా నమ్మి అతని దగ్గరే బాగా నేర్చుకోవాలని సంకల్పించాడు. ఒకరోజు రామయ్య గురువు రాము వద్దకు వెళ్లి, విజయం సాధించాలంటే ఓర్పు, కృషి, ఆత్మవిశ్వాసం అవసరం. నీవు వాటిని పాటించగలవా అని అడిగాడు. రాము నిశ్చయంగా తలూపాడు. గురువు అతనికి ఒక చిన్న విత్తనాన్ని ఇచ్చి, దీనిని నాటవు. ప్రేమగా చూసుకుంటే ఇది మహావృక్షంగా మారుతుంది. అదేవిధంగా నీ విజయం కూడా నీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. రాము విత్తనాన్ని నాటి ప్రతిరోజూ దానికి నీరు పోసి తగిన శ్రద్ధ వహించాడు. కొన్ని రోజుల తరువాత చిన్న మొక్క మొలిచింది. కాని కొంతకాలం తర్వాత రాము చిరాకు పడ్డాడు, ఎందుకంటే మొక్క పెద్దగా పెరగడం లేదు. అతను గురువు వద్దకు వెళ్లి, గురువరా, నేను ఎంతో శ్రద్ధగా మొక్కను పెంచుతున్నా, కాని ఇది పెరగడం లేదు అని విచారంగా అన్నాడు. గురువు చిరునవ్వుతో, ఇది నీకు ఓ పాఠం. విజయం కూడా ఇలానే ఉంటుంది. కష్టపడి పనిచేస్తున్నా ఫలితం తక్షణం రాదు. ఓపికగా, సహనంతో ఎదురు చూడాలి. అప్పుడు మాత్రమే మహావృక్షంగా మారినట్టు నీ విజయం పరిపక్వమవుతుంది అని చెప్పారు. ఈ మాటలు రామును చాలా ప్రభావితం చేశాయి. అప్పటినుండి అతను ఓర్పుతో చదువుకోవడం మొదలుపెట్టాడు. కొన్నేళ్ల తరువాత అతను గ్రామంలోనే గొప్ప జ్ఞాని అయ్యాడు. ఆ రోజు అతనికి తన గురువు ఇచ్చిన పాఠం ఎంత విలువైందో అర్థమైంది. పాఠం: శ్రమ, ఓర్పు, శ్రద్ధ ఉన్న చోట విజయం తప్పకుండా వస్తుంది.